బావి కాడికి వెళ్తున్నాం అనమాట, మా అమ్మ వాళ్ళది. సో నేను మా చెల్లి అండ్ పిల్లలు అందరం కలిసి అయితే వెళ్తున్నాం అనమాట. సో చాలా ఎప్పుడు బావి కాడి పోలేదు. చూడండి ఫ్రెండ్స్, బావి కాడి పోతున్నాం అని మా ఓడు అప్పలు డబ్బానే తెచ్చుకుంటున్నాం. మా అమ్మ అప్పాలు చేస్తుంటే వీడు అప్పలు డబ్బా తెచ్చుకుంటాడు. అప్పలు అక్కడ ముందు నుంచి పోదాం. వస్తున్నాం హైదరాబాద్కి. చూడండి ఎంత పెద్దగా అయ్యాయో, ఎంత బాగుంది. ఇది వచ్చేసి మేము హైదరాబాద్కి వచ్చే ముందు రోజు అనమాట, అంటే రాఖీ తెల్లారి. సో ఇక్కడైతే మేము అనుకోకుండా అయితే బావి దగ్గరికి వెళ్ళాం. చాలా నుంచి అనుకున్నాం కానీ ఇంకా ఎప్పుడూ కుదరలేదు. సో ఈసారి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఏంటంటే మా అమ్మ అప్పలు చేస్తుంది, ఇంకా పిల్లలు డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు ఆయిల్ దగ్గర ఎందుకని. ఇంకా మా అమ్మ పిల్లల్ని తీసుకొని బయట ఎటైనా వెళ్ళండి అంటే ఇంకా మేమైతే బావి దగ్గరికి బయలుదేరాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పక్కగా ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట మా పెద్దబాబు వాళ్ళది. ఆ ఉష్కల్నే ఆడుతున్నారు ఈ పిల్లలు. ఇంకా వీళ్ళని ఉష్కల్నే ఎందుకు ఉంచాలని ఇలా మేమైతే బావి దగ్గరికి వెళ్ళడం అయితే స్టార్ట్ చేసాం. ఇక్కడ ఏంటంటే ముందు రోజే ఫుల్ వర్షం పడింది. ఇంకా అంత ముందు రోజు అంతా మామూలునే ఉండే, అంటే మేము ఇంకా బావి దగ్గర వెళ్తాం అనే రోజు రాఖీ రోజే ఫుల్ వర్షం పడింది. మీరు రాఖీ వ్లాగ్లో చూసుండొచ్చు. ఆ రోజు నైట్ అంతా వర్షం పడింది. ఆ వర్షానికి ఎలా ఉందో చూడండి దారి. ఈ దారిలోంచే వెళ్ళాలి ఇంకా మేమైతే. ఇళ్ళకెళ్ళే పోవాలి మా గ్యాంగ్. ఇప్పుడు ఎట్లా పోతుందో ఏమో చూద్దాం. మేము నడిచే పొలాలు మా రోడ్ చూడండి ఎలా ఉందో, మొత్తం బురద బురద అయినా మేము. ఇంకో చూడండి మీరు నడిచే రోడ్ ఎలా ఉందో. ఇలా పడతారే నిమ్మలంగా ఫుల్ వర్షం పడ్డది. మేము మార్నింగే వచ్చాం. ఇది ఒక ఎక్స్పీరియన్స్. చూడండి మేము వెళ్తున్న దారి మొత్తం ఇలానే ఉంది. ఇంకా అయినా కూడా మేమైతే హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళాం. ఇంకా షూస్ కూడా వేసుకొచ్చాడు మా హస్బెండ్. ఇంకా ఆ చెప్పులకి ఎంత మట్టి అంటిందంటే మా చెప్పులు షూ అయిపోయి ఆయన షూ అయితే కలరే మారిపోయాయి. ఇంకా ఇదేంటంటే ఇప్పుడు అప్పట్లో ఎడ్ల బండ్లు ఇంకా సైకిల్లే ఉండేవి కాబట్టి ఇప్పుడు వెహికల్స్ కదా, ఆ వెహికల్స్కి టైర్ల అచ్చుల మధ్యలో వాటర్ అన్నీ ఇలా జామ్ అయి ఇంకా పోవడానికి దారి లేదు. ఇంకా మేము ఇలా చెప్పులు కడుక్కుంటూ ఇంకా తుడుచుకుంటూ అలా అయితే నడుచుకుంటూ వెళ్ళాం. వెళ్తూ దారిలో వెదర్ని ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్లు వేసుకుంటూ చాలా హ్యాపీగా అయితే వెళ్ళాం. మేము వెళ్ళడం మళ్ళీ లేట్గా అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. 4:45కి స్టార్ట్ అయ్యాం. ఇంకా మేము వెళ్తున్న దారిలో మళ్ళీ పనికి వెళ్ళిన వాళ్ళు ఇంకా పొలాలలో పనిచేసే వాళ్ళు ఓన్ వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ ఎదురయ్యారు. మాకే వీళ్ళందరూ ఎదురొస్తున్నారు. మేమేమో లోపలికి వెళ్తున్నాం, వాళ్ళేమో బయటికి వెళ్తున్నారు. ఏడికి అని అందరు అడుగుతున్నారు. అయినా కూడా పిల్లల్ని తీసుకొని ఏడికి అమ్మ అన్నట్టుగా అంటున్నారు. అయినా కూడా మాకు సాధ్యమైనంత వరకు అయితే వెళ్ళాము. సో మధ్యలో వరకే వెళ్ళామన్నమాట. మేమైతే మా బావి దగ్గరికి వెళ్ళాలంటే తాడి చెట్లు గుర్తుపెట్టుకొని అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఇది కొత్త రూట్ అనమాట. రూట్స్ కూడా అప్డేట్ అయ్యాయి ఇక్కడ. మా చిన్నప్పుడు ఒక రూట్ ఉండేది, ఆ రూట్ నుంచే వెళ్ళేవాళ్ళం. ఇదేమో కొత్త రూటు, ఇదేమో అర్థం కాకుండా ఉండింది. సో ఫైనల్గా ఎంతవరకు వెళ్ళామో చూడండి. సో చూడండి ఇంకా చాలా దూరం ఉంది. ఇంకా మేము నడిచేది అయితే చాలా ఉంది. టైం అయితే అయిపోతుంది. మా పొలం ఎక్కడ అంటే ఇక్కడ దూరంలో తాడి చెట్లు కనిపిస్తున్నాయా, అక్కడే అనమాట. అంత దూరం వేసరికి చీకటి అవుతుంది. మేము బయలుదేరిందే చాలా లేట్గా 5కి బయలుదేరినాం. చూడండి తాడి చెట్ల దగ్గరికి. ఇదే అనమాట మా పొలం, పత్తి చేను మొత్తం. చూడండి పత్తి చేను ఎలా ఉందో, పత్తి చేను చాలా పెద్దగా అయిపోయింది. పత్తి చెట్లకి కాయలు కాస్తాయి, పత్తి పూలు వచ్చాయి. ట్రాక్టర్ పిల్లలు చూడండి ఎలా ఆడుతున్నారు. చెట్టు ఇవే అనమాట మా పొలం, మా చెలక. ఇక్కడ మా బాపు ఉంటాడు. ఇంకా ఇక్కడ ఏ చెట్టు ఎక్కుతుండో అంత తెలియట్లేదు. డాన్స్ చేద్దాం దావేవరా, మంచిగా వస్తుంది. ఇలా బాగా వస్తుంది, ఇట్లా న్యాచురల్ వస్తుంది. హలో గాయ్స్, నా చెప్పు చూడండి.
చూడు మేమైతే సగం దూరం వెళ్ళి ఇంకా మాకు తెలిసిన వాళ్ళ బాయ్ దగ్గర అయితే ఆగి ఇంకా కొన్ని డ్యాన్స్లు అండ్ రీల్స్ రిపీటెడ్ సాంగ్ పైన అయితే చేసాం. సూన్సే అదే ఎక్కువ చేసాం. ఎందుకంటే ఇంకా అప్పటికే టైం అయిపోతుంది. ఇంకా ఈ ఐఫోన్ ఏంటంటే చీకటి అవుతున్న కొద్దీ క్లారిటీ తగ్గిపోయి ఇంకా చీకటి వస్తుంది, మళ్ళీ బ్లర్ అవుతుంది అనమాట. అందుకని ఇంకా ఏదో ఒక సాంగ్ పైన అయితే డ్యాన్స్ చేయాలన్నట్టుగా అలా ఇలా మా పిల్లల్ని ఎంటర్టైన్ చేసి ఇంకా మేమైతే డ్యాన్స్ చేసాం. ఎక్కువగా సూన్సే అండ్ నెక్స్ట్ అయితే ఇంకా రావుతల్లి రావుతల్లి డ్యాన్స్, ఇంకా నువ్వు వస్తానంటే నేను వద్దంటాను ఆ సాంగ్ 2 స్టెప్స్ అయితే వేసాం. అండ్ మా పిల్లలకి వరాల పంటి నడవరాలేక పాపం ఇలా పడిపోయారు. మా చిన్నోడే ఎక్కువ పడిపోయాడు, మా నిక్కిగాడు చాలా ఎంజాయ్ చేశాడు. వీళ్ళకి ఏంటంటే ఒక డిఫరెంట్ ప్లేస్ లాగా అనిపించింది. మళ్ళీ మెయిన్ మిస్టేక్ ఏంటంటే మేము లేట్గా బయలుదేరడం అందులో. ఎందుకంటే సిటీలలో ఇప్పుడు మనము ఎటైనా వెళ్ళాలన్నా ఏదైనా షాపింగ్ చేయాలన్నా లేట్గా నైట్ వెళ్తూ ఉంటాం కదా, 7కి 8కి అలా వెళ్తాం కదా. సేమ్ అదే రూల్ ఇక్కడ ఫాలో అయ్యాం. వీళ్ళిద్దరు వీళ్ళ పిల్లలు, వాళ్ళిద్దరు మా పిల్లలు. అమ్మాయి వచ్చింది నేను పెద్ద పిల్లను, ఇవి చిన్న పిల్ల. మళ్ళా వాళ్ళ పిల్లగాడు డ్యూటీ పోయింది, గిన మా పిల్లగాడు. మేము వెళ్ళింది అయితే చెలక అనమాట. చెలక అంటే ఎప్పుడైతే మనం నీళ్ళు లేకుండా పండిస్తామో వాటిని చెలక అంటాం, నీళ్ళతో పండిస్తామో వాటిని పొలం అంటాం అనమాట. సో వాటర్ లేకుండా పత్తి ఇలాంటివి కొన్ని వండుతాయి కదా, వాటిని చెలక అంటాం. వాటర్తో వరి వండుతుంది కదా, అది పొలం అంటాం. ఒకసారి నేను లాస్ట్ టైం మా బాపు మా అమ్మ ఒడ్లు దగ్గరికి వేస్తున్నప్పుడు అయితే వీడియో తీసాను, అది పొలం. ఇప్పుడు ఏంటంటే తాడి చెట్లు కనిపించాయి కదా, అక్కడనే మా చెలక. ఒకవైపు 100 తాడి చెట్లు ఉంటే ఆ 100 తాడి చెట్ల మధ్య మా చెలక ఉంటుంది. ఒకప్పుడు మా తాత కళ్ళు ఇష్టంగా తాగేవాడట. ఇంకా ఎవరి దగ్గర ఎందుకని ఇంకా మా చెలకలనే తాడి చెట్లు పెంచాడంట. అలా మా పొలం అంటే మా చెలక అంటే ఊరికే గుర్తుపడతారనమాట. 100 తాడి చెట్ల మధ్యలో ఉంటుంది. మేము ఊరికి వెళ్తున్నప్పుడు కూడా ఇది మా చెలకరా అని చూపిస్తాం మా పిల్లలకి. మెయిన్ రోడ్ నుంచి కూడా కనిపిస్తుంది ఆ 100 తాడి చెట్లు. ఇంకా ఆ చెట్లలోనే మా బాపు తాడి చెట్లు సెలెక్ట్ చేసుకొని ఎక్కుతూ ఉంటాడు. ఈసారి వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా లాంగ్ వీడియో తీస్తాను. చెలక దగ్గరికి వెళ్ళి చింత చెట్టు ఇవన్నీ ఉంటాయి, కొన్ని వందల సంవత్సరాల తాడి చెట్లు ఉంటాయి కదా. అలా మా తాత గుర్తుగా మాకైతే ఆ తాడి చెట్లు అనమాట. ఆ 200 తాడి చెట్ల మధ్యలో చెలక, 5 ఎకరాల చెలక, పత్తి చేను చాలా బాగుండేది. కానీ మిస్ అయిపోయింది. సో ఈసారి అయితే వెళ్ళినప్పుడు తీస్తాను. మా పిల్లలు చూడండి ఇంత సతాయించకుండా ఆ బుడదలకి వెళ్ళి నడుస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఒక డిఫరెంట్ ప్లేస్ అయిపోయింది. ఇంకా మేము లేట్గా వెళ్ళడం అదొక మెయిన్ మిస్టేక్ అనమాట. సో ఇంకా సిటీలో టైమింగ్స్ ఇక్కడ ఫాలో అయితే ఇలా అటర్ ఫ్లాప్ అయితే మొత్తానికి అయితే ఇదనమాట. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.